హలో అండి. కార్తీక ద్వాదశి రోజుని ఉసిరి చెట్టు తులసి చెట్టుల పూజ చేసుకుంటారు కదండి. ఆ ప్లేస్ అండి ఇది. ఇక్కడ మా సోదరుడి గృహప్రవేశం సందర్భంగా ఆ వీధి వారందరూ అటెండ్ అయ్యారండి. అటెండ్ అయ్యి అక్కడ టిఫిన్లు అయ్యి ఏర్పాటు చేస్తే ఇవన్నీ ఆ రోజు ఉపవాసాల తర్వాత ఇక్కడ ఉండి టిఫిన్లు అయ్యి చేస్తున్నారు. సంక్రాంతికి ఫోటోలు ఎంత బాగుంటాయో. సంక్రాంతి మీ ఇంటి దగ్గర చాలా బాగుంటాయి ఫోటోలు. మా సోదరుడు ఏర్పాటు చేశాడండి ఇవన్నీ ఏర్పాట్లన్నీ. మా తమ్ముడిది గృహప్రవేశం ఉంది, చిన్న తమ్ముడిది. గృహప్రవేశం సందర్భంగా ఇలా ముందు రోజు నైటు ఆ వీధి వారందరికీ టిఫిన్లు ఏర్పాట్లు చేసిండు. అది ఇలా ఉసిరి చెట్టు కిందకు వచ్చి అందరూ ఉపవాసాలు చేసిన వాళ్ళంతా కూడా ఆ ఉపవాసాలు విరమించుకుని ఇలా టిఫిన్లు చేశారండి సాయంత్రం. ఈ సందడి ఇలా ముగిసిందండి. ఇప్పుడు గోమాతని ఇంట్లోకి తీసుకెళ్ళి ముందుగా గృహప్రవేశానికి అన్ని ఏర్పాట్లు చేసి గోమాతను అన్ని గదుల్లోని తిప్పారండి. తిప్పాక అప్పుడు మా తమ్ముడు మా మరదలో వీళ్ళు ఇంట్లోకి ప్రవేశించాలి అందరూని బంధుమిత్రులతో కలిసి. ఆ కార్యక్రమం ఇప్పుడు జరుగుతుందండి, చాలా సందడిగా జరుగుతుంది. ఇప్పుడు నైట్ 10:30 వస్తుందండి. ఇప్పుడు నుంచి తెల్లవార్లు ఉదయం వరకు కూడా పూజలు అయ్యి ఉన్నాయండి. విష్ణు పూజ, వాస్తు పూజ, సత్యనారాయణ వ్రతం, ఇంకా యాగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ వీడియోలు ఏమీ తీయలేదండి, కొన్ని వరకు తీసాము. తీసిన వరకు చూపిస్తాను, చూడండి. सर्वानंदमे गृह
గట్టి కొట్టాలి అసలు కొట్టకూడదు అన్న తీసేయండి కొత్తరం తీసేయండి కొత్తరం తీసేయండి కుడికాలు పెట్టాం కుడికాలు పెట్టాం కొట్టండి కొబ్బరికాయలు కొట్టేయాలండి ఇగో ఈ మొక్క అటు ఇటు మొక్క అటు పెట్టు పోనిచ్చు పోనిచ్చు కొడు కొట్టు కొడు గట్టిగా గట్టిగా కొడు పగిలింది గట్టిగా పగిలింది ఇంకోసారి బాగా కొట్టావు అందరికన్నా నువ్వే బాగా కొట్టావు ఈ చెక్క ఇక్కడ పెట్టు కొట్టు కై తీసింది కొట్టరా అది ఆడే పగలు కొట్టేటంటే దెబ్బ కొట్టాలి కరాటే వాడికి వాళ్ళిద్దరు మీరిద్దరు కొట్టండి దాని మీద కొట్టాలి రే గట్టి కొట్టు 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 గట్టిగా పట్టుకో పట్టు కొట్టు కొట్టు చెప్ప లోపలండి సార్ మీరు లోపలండి సార్ ఏ నీ బరువు ఉందా దింపొద్దురు అంటున్నా ఆయన వెళ్ళమంటున్నాడు లోపలికి కొబ్బరి కొట్టేస్తా ఉండవు హరి
ఇలా నైట్ అంతా పూజలు అయ్యి జరుగుతూనే ఉన్నాయండి. 3 గంటలు జరిగాక 1:30, 2 ఆ టైంలో పంతులు గారు కాసేపు గ్యాప్ ఇచ్చారు. వాటిలో అన్ని వీడియోలు తీయలేదండి. చాలా తక్కువ మొత్తంలో ముఖ్య ఘట్టాల వరకే వీడియోలు తీసాము. అవి కూడా చూడండి. అందుకనేనండి ఫస్ట్ వినాయకుడి పూజ చేస్తారో ఇవన్నీ ఈ విఘ్నాలన్నీ ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడటం కోసం, ప్లస్ కాస్త శక్తిని ఇవ్వాలండి వినాయకుడు. ఈ పూజలన్నీ అయ్యేదాకా చాలా ఓపిక ఉండాలి, చాలా శక్తిని ప్రసాదించాలి. తెల్లవార్లు ఉదయం 7 దాకా కూడా పూజలు జరుగుతూనే ఉన్నాయండి. ఆ శక్తిని ఆ వినాయకుడే ప్రసాదించాడు. వినాయకుడి పూజలు అందుకే చేస్తారు ఫస్టు. ఎలాంటి విఘ్నం లేకుండా చూడమని కోరుకుంటారు. మా తమ్ముడు చాలా కష్టపడి కట్టించుకున్నాడండి ఇంటిని. డబుల్ బెడ్రూము, హాలు, కిచెను. తర్వాత హాల్ అయితే చాలా పెద్దదండి. ఇది చాలా బాగుంది. ఇంకా చాలా పని ఉందండి. ఇంకా 2 నెలలు వర్క్లు అవి ఉంటాయి చేయాల్సినవి, ఫినిషింగ్ టచ్ అవి ఉన్నాయి. కబ్బోర్డ్లు ఏంటి, అలా చాలా పనులు ఉన్నాయండి. ఇంకానే ఏదైనా ఒక శుభకార్యం సక్సెస్ అవ్వాలంటే ఎంతోమంది సహాయం కావాలండి. మా ఈ కార్యక్రమానికి దేవతల సహాయం కూడా లభించిందండి. వరుణుడు కూడా ఎంతో సహకరించాడు. రోజు వర్షాలు పడేవి, కానీ మాకు ఈ కార్యక్రమం అయ్యేదాకా ఎలాంటి ఆటంకం లేకుండా వరుణదేవుడి సహకారం కూడా మాకు బాగా లభించిందండి. భగవంతుడి దయ వల్ల మా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందండి. ఈ పూజల్లోని కొన్ని ఘట్టాలను ఇప్పుడు మీరు కూడా తిలకించండి.
చేతితో పట్టుకోండమ్మా. ఆ ద్రవ్యాలు చేతితో కుక్కు చెరుకు కుక్కు పుచ్చుకుంటారు. ఆవిడ కూడా ఇవ్వండి కొద్దిగా. అమ్మ నేతిలో ఉంచారు కదా తేది పర్వాలేదు ఆకలే కదా. అది కూడా కుప్పుడు తీసుకోండమ్మా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసేద ప్రసేద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయ వరవర సర్వజనమేవ సమానయ స్వాహ స్వాహ. శ్రీ గణపతయ ఇదం నమః. శేషమంతా కూడా మధ్యలోనే అగ్నిమాత్రంలోనే ఒక చోటే కాకుండా చుట్టూ జరుగుతూ వెళ్ళింది. రమ్మంటారా గురువు గారు? సరిపోయాడు అంతేనా? పట్టుకెళ్ళి బయటికి వెళ్ళి పట్టుకొస్తాం. ఎన్ని కట్టల లెక్క ఏముంటుంది, కేజీ లెక్క ఉంటుంది. సర్వే పేరు అంటే ముద్దులు కాదండి. అదే పేరు కొట్లో కట్టలు ఉంటాయి. గంధడి కట్టుకెళ్తాం మాట్లాడి ఇప్పటికి కట్ట 100 మీకు తెలిసిన గంధడి కొట్టి హోమం పూర్తయిందండి. సత్యనారాయణ వ్రతం కూడా పూర్తయింది. ఆ తర్వాత ఇప్పుడు లక్ష్మీనారాయణ ఫోటో ఉంది కదండి, ఫోటో ఇది మా మరదలు గారు చాలా ఇష్టపడి కొనుక్కున్నారంట. చాలా బాగుందండి ఈ ఫోటో. ఎప్పుడు చూడలేదు నేను కూడా, ఇదే చూడటం ఈ ఫోటోని, ఇలాంటి ఫోటోని. తెల్లవారిపోయిందండి. మన్నాడు అయ్యగారు తాలూకా మనిషి ఉండి అన్నీ పూజకి చేసినవి అన్నీ చూసుకుని వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళారు. అవి చిన్న వీడియో తీసుకుంటూ ఉంటేనే ఆ సత్యనారాయణ ఫోటో హోమం జరిగిన ప్లేస్లో అయ్యి. దాని తర్వాత పొద్దుట తెల్లారింది కదండి, ఇక మళ్ళీ భోజనాలు ఆడవాడి స్టార్ట్ అయ్యింది. ఇంకా 2 గంటల్లో ఈ వ్రతాలు ఇవన్నీ అయ్యాక 2 గంటల గ్యాప్లోనే భోజనాలు మొదలైనయండి. అది కూడా చాలా దిగ్విజయంగా పూర్తయింది. పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారండి కార్యక్రమానికి, అటెండ్ అయ్యారు. మొత్తం చాలా బాగా జరిగిందండి ఇది. ఈ కార్యక్రమానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు దాకా వీక్షించిన వాళ్ళకి కూడా. ఇక తర్వాత భోజనాల కార్యక్రమం జస్ట్ 30 సెకండ్లు మాత్రమే ఉందండి, అది కూడా చూడండి. ఓకేనండి, బాయ్.
ఫోటో పెట్టండి